నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏడారిన వెళ్ళాల తెలియక ఆగిపోయానయ్యా.
అలా కాదు, దర్శనం కాదు, ఎక్కడున్నాను ఒకసారి ఆలోచించుకున్నాడు. ఇది పలానూరు కదా, అయితే పలానోడు ఇంట్లో ప్రార్థన జరుగుద్ది కదా అన్నట్టుగా అక్కడికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, పేతురు ఆలోచించుకున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే
ఎన్ని గంపలు ఎత్తారు? అదైనను 7 రొట్టెలు 4,000 మంది పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరి? అదైనను మీకు జ్ఞాపకం లేదా? గ్రహించలేదా? అంటే బండ హృదయం అయిపోయిందా? గ్రహింపు లేదా? అంటే పోయినసారి అదే విత్తనం వేసాము, సరిగ్గా మోగలేదా అన్నప్పుడు ఈసారి కూడా అదే విత్తనాలు కొన్నాము అంటే ఏమంటారు? బుర్ర లేదా? గ్రహింపు లేదా? పోయినసారి పలానాళ్ళతో కలిసి ఉంటే గొడవ వచ్చింది, వివాదం వచ్చింది, మరి ఇప్పుడు ఏమవుతుందో గ్రహింపు లేదా? చాలాసార్లు ప్రభు మనల్ని కీడులోంచి తప్పించాలని ప్రయత్నం చేస్తామంటే మనమే ఏమవుదలే, మొన్నంటే ఆడేడు ఎదుర్కొంటూ వచ్చాడట అయింది, ఇప్పుడు ఎందుకు అవుద్ది అని చెప్పానని అదే పని చేస్తాం. అదే ప్రవర్తన, అదే రకమైన. పోయినసారి అప్పు తీర్చుకుని ఇవ్వలేకపోయాం, మళ్ళీ వాళ్ళు ఎట్లా చేద్దామని అని అంటే పోయినసారి అంటే అది వచ్చింది ఇది వచ్చింది, ఈసారి ఇది చేద్దాంలే అని అంటారు. నీ వల్ల కాదు. ఎందుకంటే నువ్వు గ్రహించట్లేదు. నన్ను హింసించారు, మిమ్మల్ని హింసిస్తారని చెప్పాడు యేసయ్య. నన్ను అవమానపరిచారు, మీకు అవమానం వస్తుందని చెప్పాడు యేసయ్య. యేసుక్రీస్తు సభ్యత బ్రతుకులు తీసిన వారందరూ హింస పొందుదురు అనేది తిమోతి పత్రికలో రాశాడు. ఎందుకు వస్తుంది హింస? అన్యాయానికి రాదు. నువ్వంటే ఓర్లేనటువంటి వాళ్ళు నిన్ను హింసిస్తారు. నీ నీతిని భరించలేనటువంటి వాళ్ళు నీ తప్పుపడటానికి నీ నిరికిస్తారు. గ్రహించలేదా అని చెప్పనన్నమాట. మార్క్సు వార్త 7వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తే ఆయన వార్త ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుషుని లోపలికి పోవునదేదియు వారిని అపవిత్రునిగా చేయజాలదు అని మీరు గ్రహింపుకున్నారా? అంటే కొంతమంది శాస్త్రుల పరిశీలి వచ్చి తిండి విషయమై యేసయ్యని శిష్యుల దగ్గర శోధిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, మీకు గ్రహింపు లేదా? ఏదన్నా తిను, అది లోపలికి వెళ్తుంది, అరిగిపోయి బయటకు వచ్చేస్తుంది, దానివల్ల గొడవ లేదు. కానీ లోపల నుంచి బయటకు వచ్చేది ఉంది, హృదయం నుంచి వచ్చేది ఉంది, దానివల్ల అపవిత్రత. గ్రహించు కాస్త. వాడేదో వాడి స్థితిని బట్టి వాడు తింటున్నాడు, తిన్న నీకేమైంది? నువ్వు ఖరీదుగలే కొనుక్కోగలవు, కొనుక్కో తిను. వాడు పేదవాడు ఏదో తింటున్నాడు, తిన్ని, ఏమైంది? తిన్నది ఏదైనా కానీ మరలా అది బహిర్భూమిలోకి వచ్చేస్తుంది, దానివల్ల నష్టమేమీ లేదు. మీరు గ్రహించరా? ఎందుకు ఆరాధనకు వస్తున్నాం? గ్రహిస్తున్నారా? ఎందుకు దేవుని వాక్యం వింటున్నాం? గ్రహిస్తున్నారా? ఎందుకు ప్రపంచ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? గ్రహిస్తున్నారా? లేదా ఎందుకని నీ ప్రార్థనకి జవాబు రావట్లేదు? గ్రహిస్తున్నావా? ప్రియమైన వాళ్ళరా, యేసయ్య శిష్యులు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు గ్రహించరా? అదే 3వ ప్రశ్న, వివేచింపలేరా? ఏం లేరా? వివేచింపలేరా? వివేచించడం అని అంటే చూడండి, బట్టల కొట్టులోకి వెళ్తే వాడు నువ్వు ఒకటి చూపించమంటే 10 వేస్తాడు ఎదురుకుండా. నువ్వేం చేస్తావు? నీ ఇష్టం ఎదురు ప్యాక్ చేయంటావా? ప్రతీదీ చూస్తావు, ఇది చూస్తావు, అది చూస్తావు, ఇది చూస్తావు, అన్నీ తెస్తావు.
కొంతమంది బట్టల కొట్టు మొత్తం బయటేసిన తర్వాత వద్దులే మళ్ళీ వస్తాను వెళ్ళిపోతారు. అది తిట్టుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఖరీదులో ఈ క్వాలిటీ ఇది నాకు కావాలి అని చెప్పానని ఒకటి రెండు చూపించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అంటే వివేచించడం అని అంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఊరి అగును. అంటే ఏం ఆలోచించకుండా మొక్కుబడి చేసేస్తారు. అంటే ఇది నా వల్ల అవుద్దా అవుదా అని ఆలోచించరు. ముందు మొక్కేసుకొని ఆ తర్వాత ఏమంటారు లేదు అన్నట్టుగా వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి దీని గురించి ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త అని చెప్పని ఉంటుంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే చెవియోకి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెన్నిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనం వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినట ఎట్టిదో నీవు గ్రహించెదవు. 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. తెలివి కానీ జ్ఞానం కానీ వివేచన ఎక్కడి నుంచి వస్తాయంట? ఆయన నోటి నుంచి వచ్చే మాటలంటే దేవుని యొక్క వాక్యమే. మరి చదవటం రానోళ్ళేమో మాకు రాదని చెప్పారని చక్కగా రిజర్వేషన్ మాకు ఉన్నట్టుగా కూర్చోతున్నారు. చదవటం వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్ చదువుతున్నారా? మరి చదవటం రానటువంటి తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని కాన్వెంట్లకు పంపిస్తున్నారు? మీరు చదవలేదుగా అంటే మేము చదవలేదు ఎట్టగా మా పిల్లలు చదవాలంటున్నారు. మరి పిల్లలతో చదివించుకోండి దేవుని వాక్యం. నీకు ఆలోచన ఉండాలిగా. 11వ వచనం చదవండి. సామెతలు 2:11. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. బుద్ధి ఏమో నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కాపలా ఉంటుంది. కావాలి కాస్త అంటే జాగ్రత్త కలిగి ఉండటం, జ్ఞానం కలిగి ఉండటం. ఇది తిన్నా వద్దా, ఇది కొన్నా వద్దా అని వివేచించు. వివేచించకుండా నువ్వు తరపడితే నష్టపోతావు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో యేసయ్య అక్కడున్న ప్రజల గురించి, శాస్త్రుల గురించి మాట్లాడుతాను. ఉదయం ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింపగలుగుదురు కానీ ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. గమనించండి. ఏంట్రా మనం ముసురుగా ఉంది, మొత్తం ఏం చెప్పారు? ఇంజిన్ పెడదాం అవుతా వస్తువులు వద్దులే అని ఏం చెప్తున్నారు? మబ్బులు పట్టి ఉందరా అంటే ముసురు పట్టింది, వాన వస్తుందని తెలిసిపోతుంది. ఆ రోజుల్లో మా మబ్బు ఎర్రగా ఉంది, ఇవాళ వర్షం వస్తుందని గుర్తు చేస్తున్నారట. చదువు వచ్చినా రాకపోయినా
వార్తలు విన్నప్పుడు ఇవన్నీ గుర్తుపట్టేస్తున్నారని తెలిసిపోతున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు జరుగుతూ ఉంటే చూసి దేవుని రాకడ సమీపించిందని చెప్పని ఎవరు గ్రహించట్లేదు. మనం సిద్ధపడాలి అన్న గ్రహింపు లేదు. ఇంకా కడదాం కొడదాం అన్నటువంటి ఆలోచనే, అవి చేద్దాం ఇవి చేద్దాం అన్న ఆలోచనే. అది తప్పు కాదు. నువ్వు సిద్ధపడిన తర్వాత అవన్నీ చేసుకో. ఇవాళ నీ ఆత్మీయ స్థితి ప్రభు ఇవాళ వస్తే ఎత్తబడేటట్టు ఉందరా అంటే ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మిగతా ఆలోచన చేయి. అవన్నీ పక్కన పెట్టేసేసి ఇవాళ అది చేయాలి ఇది చేయాలి ఇది ఎన్ని చేయటం మొదలుపెట్టాము అని అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఏమండి తీరా రాకడ వచ్చేస్తే ఏమైపోతాయి? ఇవన్నీ ఏం చేసుకుంటాం? ఇవన్నీ కొంతమంది వృద్ధాప్యలో ఉన్నటువంటి మామయ్య గారి సంతకాలు ముందే తీసుకుందామని, అత్తయ్య గారి సంతకాలు ముందే పెట్టించుకుందామని చక్కగా వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి నచ్చినన్ని పెట్టేసేసి అటు చేద్దాం ఇటు చేద్దామని చెప్పాలని చక్కగా వీళ్ళు ముద్దలని నేర్చుకుంటున్నారు. ఏముంది వాళ్ళకి? తర్వాత ఏమైనా వీళ్ళందరిని పిల్లవాళ్ళు అందరూ సంతకాలు కావాలి లేనిపోయిందంటే ఎందుకు వచ్చింది? మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉండగానే మనం వీళ్ళ ముద్దలు ఏం చేసుకుంటే సంతకాలు పెట్టించేసుకుంటే మనం రాయించేసుకుంటే మనకు కలిసి వస్తుంది అన్న ఈ ఆలోచనలన్నీ వచ్చినాయి. అది ఎన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మరి ఎత్తబడతాం లేదన్న ఆలోచన వచ్చిందా? ఎట్లా సంపాదిద్దామన్న ఆలోచన వచ్చింది, మంచిదే. ఎత్తబడదామన్న ఆలోచన వచ్చిందా? ఆనాడు బుద్ధి లేని కన్యకలకి వచ్చేస్తాడు పెళ్లి కొడుకు ఎందుకు రాడు, ఆయనే వస్తాడని చెప్పని ధీమాగా ఉన్నా వాళ్ళకి ఫ్రీగా సమస్తం సప్లై చేస్తే వాళ్ళు మోసుకెళ్ళటానికి బద్దకిచ్చారు, వెంట తీసుకెళ్ళటానికి బద్దకిచ్చారు, నిర్లక్ష్యం చూపించారు. ఆలస్యమైంది. బుద్ధి గలవారు బుద్ధి లేని వారు అందరూ కునికారు. కానీ మధ్యరాత్రి వేళ కనపడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పాను. వెంటనే గౌరవాలేసి వాళ్ళ దీపాలు సరి చేసుకుంటా ఉంటే 5 ఏమో శాంతం ఆరిపోయినాయి, 5 ఏమో మిల్క్ అంటామని ఆరిపోబోతామని గబగబా వాళ్ళు నూనె పోసుకుని వెలిగించుకున్నారు. ఆ తర్వాత మనకు తెలుసు వాళ్ళు వెళ్ళి ఎన్ని తిప్పలు పడ్డారో, మొత్తానికి నూనె కొనుక్కున్నారు, వెలిగించుకున్నారు. కానీ పెళ్లి కుమారుడు మా ఇంటికి వచ్చి తలుపు కొడితే జవాబు ఏమొచ్చింది? మీరెవరో నాకు తెలియదు. అయ్యా మీరిచ్చిన దీపాలు ఇంకో చూడండి వెలుగుతా ఉన్నాయి, మీరిచ్చిన యూనిఫామే, మీరిచ్చిన రక్షణే, మీరిచ్చిన బాప్తిస్మే, ఇవన్నీ మీరిచ్చినయే. ఎన్నన్నా చెప్పు. పెళ్లి కుమారుడు వచ్చి తలుపు వేయబడిన తర్వాత ఇక మళ్ళా తలుపు తీసే ప్రసక్తి లేదు. ఏనాడో మారు మనసు పొందా, ఏనాడో బాప్తిస్మం. నేను లేకపోతే ఆరాధన లేదు, నేను లేకపోతే పాడేవాళ్ళు లేడు, కొట్టేవాళ్ళు లేడు, మంచిదే. కానీ ప్రభు వచ్చే సమయానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ప్రసంగం చేసే నేను సిద్ధపడి ఉన్నానా? నా మటుకు నాకైతే నిన్న ఒక సేవకుడు చనిపోయాడు, మంచి సేవకుడు చనిపోయాడు. ఆయన నాకన్నా చాలా చిన్నవాడు. ఆయనకి సుమారు 5 నెలలు 6 నెలలు చనిపోయినటువంటి ఆయన నాకన్నా చాలా చిన్నవాడు. అనర్గళంగా 2-3 భాషల్లో వాక్యం చెప్పగలిగినటువంటి వాడు. ప్రఖ్యాతి కాల్సిన లేదు. మరి నేనెందుకు ఉన్నాను? నేను నిష్ప్రయోజకుడు కదా. ఎందుకున్నాను అని అంటే నేను సరిదిద్దుకుంటానికి, నేను సరవటానికి లేదా సిద్ధపడటానికి దేవుడు కృప వల్ల నాకు అవకాశం ఇస్తున్నాడు. లేదు అని అంటే మీకు సిద్ధపడండి అని హెచ్చరిక చేయటానికి, మీకు వాక్యం చెప్పడానికి తరుణం ఇస్తున్నాడు. మీరు నిర్లక్ష్యంగా అట్టగా చెప్తాడులే అని అంటే ఎవరేం చేయగలరు? ఇది సాంక్తి ఉంది కదా, గుర్రాన్ని కళ్ళెం పట్టుకుని లాక్కొచ్చి తొట్టులో ముంచితే నీళ్ళు తాగుద్ది అది. కొన్ని మన గేదెను తీసుకొచ్చి బలవంతంగా నొక్కి పెట్టి తొట్టులో ముంచి తాగుద్ది అది.
లేదు. అట్లాగే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నమ్ముతారా లేదా అంటే నమ్మరు మీరు, వింటారా వినరంటే వినరు మీరు. మీకు ఉండాలి, మీ మనసులో ఉండాలి, నేను వినాలి, నేను సరిదిద్దబడాలి అనే ఆలోచన మీకు ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యములో వివేచింపరా వివేచింపరా వివేచింపరా. 4వ ప్రశ్న ఏంటండి? కఠిన హృదయములై ఉన్నారా? మార్క్స్ 6వ అధ్యాయము 52వ వచనం. ఆయనను అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను కూర్చిన సంగతి గ్రహించలేదు. ఎందుకు గ్రహించలేదు? యేసే ప్రశ్న గ్రహించలేదని అంటున్నారు. రొట్టెలను కూర్చిన సంగతి వారు ఎందుకంటే వాడి హృదయాలు కఠినమైపోయాయి. చాలామంది ఎన్నిసార్లు ఎంత మంచి వాక్యం చెప్పినా ఈసారి చూద్దాంలే, ఈసారి మీటింగ్లు వాయిదా. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అట్లా చేస్తున్నారని అంటే వారి హృదయం కఠినమైపోయింది. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముగా వారిని కలయ చూచి మీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్యని నువ్వెవరు పాపాలు క్షమించడానికి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక సందర్భం మేలు చేయటం మంచిదా, కీడు చేయటం మంచిదా, ఏది చెప్పండి అని ఏం మాట్లాడలేదు. వాళ్ళ హృదయ కాఠిన్యానికి ఆయన నొచ్చుకొని ఆ వ్యక్తిని బాగు చేసి పంపించాడు. హృదయ కాఠిన్యం చాలామందికి హృదయ కాఠిన్యం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీ మార్గంలో తప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకు కలుగజేసితివి, తొలగజేసితివి? నీ భయము విడుచున్నట్లు మా హృదయములను నువ్వు ఎందుకు కఠినపరిచితివి? దేవుని అంటున్నారు, నువ్వే కఠినపరిచావయ్యా, మేము నీ వైపు తిరక్కోకుండా అన్నట్టుగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. మా హృదయాన్ని ఎందుకు కఠినపరిచావు అని అంటున్నారు. అయితే దేవుని యొక్క జవాబు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం ఏముందో చూడండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. రాతి గుండెను యేసయ్య తీసేస్తానంటున్నాడు. అంటే నువ్వు అడిగితే, అయ్యా నాకు మారు మనసు దయచేసి నువ్వు అడిగితే ప్రభు ఇస్తాడు. ఏమండి, పరీక్షలు రాసే పిల్లలు ప్రభా పాస్ అని చెప్పి ప్రార్థన చేస్తుంటే పాస్ అయిపోతారా? వాళ్ళు చదవద్దా? వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవద్దా? వాళ్ళు రాయొద్దా పరీక్ష? కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కఠిన హృదయం తీసే, నూతన హృదయం దయచే, మారు మనసు దయచే మనం అడగాలి. ఇంకా ఈ 4 గోడల మధ్య మారు మనసు పొందినటువంటి బిడ్డలు, స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ మారు మనసు కావాలని అడుగు. ఎందుకంటే రేపు పరలోక రాజ్యం వెళ్ళటానికి నువ్వేం చదివామని అడగరు, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడగరు, నీ వయసు ఏంటి అని అడగరు, నువ్వు ఏ జాతి ఏ కులం అని అడగరు, ఏ రంగు అని అడగరు. ఆయన అడిగేది మారు మనసు పొందావా, పొందిన నీవు కడిగేసుకున్నావా అంటే బాప్తిసం తీసుకున్నావా, బాప్తిసం తీసుకున్న నీవు ప్రభు బలలో
యథార్థంగా పాలు పంపులు పొందుతున్నావా? ఇవన్నీ మిగతా ప్రశ్నలు. మరి ఇంకెప్పుడు మారుమనసు పొందుతారు? ఇవాళ అవకాశం ఉంది, రేపు పొందలేదో తెలియదు. మన గ్రామంలో కొంతమందికి మారుమనసు పొందే అవకాశం రాలా. ఏదో సడన్గా అనారోగ్యం వచ్చింది, లేదా సడన్గా ప్రమాదం జరిగింది, చనిపోయారు. ఇంకా వాళ్ళకి అవకాశం రాలా. మరి నీకు నాకు కొంతమందికి స్టంట్ పడినా, లేదా బైపాస్ అయినా, ఇంకేదో అయినా ఇంకా బ్రతుకున్నవారంటే దాని అర్థం ఏంటి? దేవుడు అవకాశం ఇచ్చాడు. నీకు నాకు ఆయుష్ పొడిగించబడటం అన్నది ప్రభువును హత్తుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. అట్లా కాకుండా ఉంటే నష్టం మనకే. ఆ తర్వాత గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, 5-6 ప్రశ్నలు కలిసి ఉన్నాయి. చదవండి. కన్నులుండి చూడరా, చెవులుండి వినరా. ఇది వాస్తవానికి ఈ మాటలు మనుషులు తయారు చేసినటువంటి విగ్రహాల గురించి 115వ కీర్తనలో 4వ వచనం నుంచి చూస్తాం. వారి విగ్రహములు వెండి బంగారుని, అవి మనుషుల చేతి పనులు, అవి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదం నుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఇచ్చువారును అందరూ వాటి వంటి వారే. అంటే నేను బొమ్మను చేసి ఈ బొమ్మే దేవుడని నేను అంటే ఆ బొమ్మకి ఎంత విలువ ఉందో నాకంత, అంటే బొమ్మకు అవయవాలన్నీ కనపడతాయి దేనికి పనిచేయాలి అంటే నాకు కూడా పనిచేయాలన్నమాట. మీలో ఈ టచ్ ఫోన్ ఉన్నవాళ్ళు గమనించండి. నిన్నటి వరకు ఉన్న దాంట్లో 16వ తారీఖు ఇన్సిడెంట్ ఒకటి పెట్టారు. ఏఐ టెక్నాలజీ వల్ల రాబోయే దినాల్లో వచ్చే నష్టం ఏంటని అంటే ఎవడో ఒకటి ప్రశ్నించాడంట, ఈ ప్రపంచం అంతా సరవ్వాలని అంటే, లేదంటే ఈ దుర్మార్గం తప్పించబడాలని అంటే ఏం చేయాలని ప్రశ్నిస్తే ఆ ఏఐ టెక్నాలజీ ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? మనుషులు అంటోళ్ళు లేకుండా వెళ్ళిపోతే సరిపోతాయి. అర్థమైందా మీకు? ఎవరు లేకుండా పోవాలి? మనిషి అన్నోళ్ళు లేకుండా పోతే నీకు నువ్వేంటి ఏం చేస్తావు? ఒకడెవడో ఈ అనారోగ్యానికి మందు ఏంటని అడిగాడంట. అది చెప్పింది పలాందు వాడు అని. 1 నెల వాడాడు, బాగానే ఉంది. ఆ తర్వాత అట్లా కంటిన్యూ చేశాడు, ఇంకేదో రోగం వచ్చింది. ఇప్పుడు ఆయన బతికించడం బహు కష్టమైందంట. ఎందుకు రిటైర్ ఈ వాడేది, ఎందుకు ఈ ప్రమాదం అయింది కదా అంటే, నేను ఏ టెక్నాలజీ నన్ను అడిగాను ప్రశ్న, వాడు జవాబు ఇచ్చాడు. ముందు బాగానే ఉంది, మరి తర్వాత ఏమైంది? ప్రాణాల మీదకి వచ్చింది. రేపు భవిష్యత్తులో వచ్చే ఏ టెక్నాలజీ వల్ల వచ్చే లాభం కొంచెం, నష్టం ఎక్కువ. రాబోయేది అదే. అంటే మనిషి మేధస్కి సంబంధం లేదు. చాలా జోకులు వచ్చేసినాయి ఇప్పుడు ఏ టెక్నాలజీ గురించి. ఇవాళ మనవాళ్ళు బ్రహ్మాండమైన ఉద్యోగం, సాఫ్ట్వేర్ అన్న ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళందరూ గోల పెడుతున్నారంట. ఎందుకు? భవిష్యత్తు ఉద్యోగాలు ఊడిపోతాయంట. 1000 మంది ఉద్యోగాలు ఊడిపోతే ఒకరిని పెట్టుకుని చాలంటే 1000 మంది పని ఎవరు చేస్తారు? ఈ ఒక్కడు చేసేస్తాడు. దేనివల్ల? ఈ టెక్నాలజీ వల్ల. ఈ 1000 మంది బతుకులేంటి? ఇంకా మీరు అదృష్టవంతులు, కొంచెం ఊడుపులు కలుపులు జరుగుతున్నాయి. ఇంకా ముందు అవి కూడా ఉండవు. ఎందుకురా అంటే ఊడుపులు ఊడిసే యంత్రాలు వచ్చినాయి. ఇప్పటికే కోతలు వచ్చేసినాయి కదా. ఇంకేముంటుంది పని మీకు? ఎట్లా బతుకుతారు?
ఈ రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏదో ఇస్తున్నారు, బతుకుతున్నారు కొంతవాళ్ళు. వాళ్ళ ఓట్ల కోసమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. రేపు నియంతృత్వం వచ్చి ఈ ఎన్నికలు లేవన్న కాడికి వచ్చింది అనుకోండి, ఎవరు ఇస్తారు మీకు? పెన్షన్ ఎవరు ఇస్తారు, లేదంటే ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఆలోచించండి ఒకసారి. రేపు ఏం జరుగుద్దో నీకేం తెలుసు అని వాక్యం చెప్తాను. రేపు భవిష్యత్ ఫ్యూచర్ ఏమో ఫ్యూచర్ నీకు వయసు పెరిగిపోతా ఉంది. దేవుని కృప వల్ల మన ప్రభువుని అంగీకరించి ప్రభువుని వెంబడిస్తూ ఉంటే మన ఫ్యూచర్ అది. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం. దాని గురించి ఆలోచించేది. కాబట్టి విగ్రహాల గురించి అవికి అవయవాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ ఏది పనిచేయదు. పనిచేసేవాడే చెక్కాడు ఆ బొమ్మని, పనిచేసేవాడే చేశాడు ఆ బొమ్మని. కానీ వాక్యం చెప్తుంది ఆ బొమ్మ ఎంతో అది చేసి అదే దేవుడు అన్నవాడు అంతే అని చెప్పని జవాబు ఇచ్చాడు. వాక్యం విషయంలోకి వస్తే చూడండి, యెషయా గ్రంథము ప్రవక్త ప్రవచనం ఏమన్నదో చూద్దాం. 35వ అధ్యాయం 5వ వచనం. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివాని చెవులు విప్పబడును, కుంటివారు దుప్పివలే గంతులు వేయును, మోగవారి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పని. ఇదంతా కూడా ప్రవచనం. 29వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కనులారా చూచెదరు. ఇది ప్రవచనం. ఒకసారి 9-10 వచనాలు చూడండి. జనులారా ఏం చేయాలంట? తేరినంటే చూడగా బాగా కళ్ళు పెద్ద చేసి తేరి చూడండి. విస్మయమందుడి, మీ కండ్లను చెరగొట్టుకొనుడి. గ్రుడ్డివారగుడి, ద్రాక్షరసం లేకయ్యి వారు మత్తులై. సాధారణ తాగినోడు మత్తుకుంటాడంట. ఇవాళ గమనించండి, ఏం తాగడు, సెల్ ఫోన్ రాత్రంతా పట్టుకుని చూసి తెల్లారి మొత్తం అంటాడు. లేపుతుంటే లేగడు. తాగాడా? తాగలా. ఏమైంది? కొంతమంది వదిలిపెట్టలేరు. సమయం దొరికితే దాన్ని పట్టుకుని కూర్చుంటారు. ఇక అయితే యెషయా ప్రవక్త ఏం రాస్తున్నాడని అంటే, ప్రవచనాలు ఎట్లా ఉంటే, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18-19 వచనాల్లో చెవిటివారులారా వినుడి, గ్రుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. వినండి, నా సేవకుడు తప్ప మరి ఎవరు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవరు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవరు గుడ్డివారు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డి? అంటే దీన్ని అర్థం చేసుకోండి. నీవు అనేక సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపకున్నావు. అనేకం చూస్తూ ఉన్నావు కానీ ఏం చేయట్లా? గ్రహించట్లా. ప్రియమైన వాళ్ళరా, అనేకం చూస్తున్నావు, గ్రహించట్లా.
ఇప్పుడు మ్యాథ్యూ గారు వచ్చిన కాలంలో ప్రభువు చూపించాడని అన్నాం. అప్పటి నుంచి ప్రభు బిడ్డగా కొనసాగుతున్నాం. అప్పుడు చూపించిన దర్శనాలు ఏమైనాయి? నెరవేరినాయా? నెరవేరుస్తున్నావా? ఏమన్నా ధ్యాస ఉందా వాటి మీద? అంటే నా సేవకుడు లేదా నా ఆత్మీయ బిడ్డలు తప్ప ఎవరు గుడ్డివారు అని అంటే నువ్వు నేను కొన్ని చూడకూడదు, ఎదురుకుండా వచ్చినా చూడకూడదు, కళ్ళు మూసుకోవాలి. తిప్పగలుగుతున్నావా? ఏంటి ఇప్పుడు స్టూడెంట్కి ఉన్నటువంటి వాళ్ళకి చెప్పటానికి చదవాలి. రిటైర్డ్ అయినటువంటి వాడు ఎందుకు చదవాలి? ఏ స్టూడెంట్కి చెప్తాడు? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీకు నాకు ఒక అవగాహన ఉండాలి. ఒకసారి ఏసన్న గారి దగ్గరికి నడుము ఉంగిపోయిన ముస్లాం వెళ్ళిందంట, కర్ర పట్టు నడుచుకుంటా. ఆయన ద్వారాకి గుడివాడ, పామరు, ప్రతి పట్టణంలో కూడా ఒక రోజు ఫోన్ నెట్ పేరు పెట్టేవాడు. వస్తే ఆయన కొంచెం చమత్కారంగా మాట్లాడి, ముసల్దానా నువ్వు ఇవాళ రేపు పరదేశంలో ప్రియుల లెక్కలు గెలిపేలేకున్నావు కదా, నీకెందుకు సూపు అని అడిగాడంట. అంటే కళ్ళు కనపడుతుంది, ప్రార్థన చేసేయాలంటే ఏసన్నా ప్రార్థన చేయమనంటే అగ్ని నాగేశ్వర బొమ్మ కనపట్లేదు అయ్యా అన్నమాట. ఇప్పుడు దానికోసం ఏం చేయాలి? ఈయన ప్రార్థన చేయాలి. మా శాఖాపురంలో తమ్ముడు ఉన్నాడు, మంచి పేరే, బాగా చదువుకున్నాడు. 2 చేతులు జోడించి ప్రైజ్ లార్డ్ నోబయ్య గారు అని అంటాడు. ఒక 10 రూపీస్ అని అంటాడు. ఇప్పుడు ఆదివారం కానికేస్తానని అంటాడు. నేను పొరపాటుని నీకు ఇవ్వకూడదు అంటాను. లేక కాదు, ఎందుకంటే దురలవాట్లు ఉన్నాయి, మెంటలు వచ్చి తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఇవాళ నువ్వు నేను ఎట్లా ఉన్నావు? ప్రభు నువ్వు గుడ్డోడు అవ్వాలంట. గుడ్డోడు అవ్వాలంటే కడుపోగొట్టుకుంటాం కాదు. కొన్ని చూడకూడదు, కొన్ని వినకూడదు, కొన్ని చోట్లకి వెళ్ళకూడదు. నిర్బంధంగా లేదు నాకు వద్దు అని చెప్పేయాలి. మొహమాటం కోసం వెళ్ళేవారంటే 3 సంవత్సరం ఒకటి ఉంది, కడుపుతుందంట. మొహమాటం వేయకూడదు, ఫోన్లే కదా అనకూడదు. చాలా నెక్కచ్చుకుంటా, నష్టం నీకే. 7వ ప్రశ్న ఏముంది ఇక్కడ? జ్ఞాపకము చేసుకొనరా. ఏమండి? జ్ఞాపకము చేసుకొనరా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 8వ వచనం నుంచి దీనిని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా ఉండుడి. అతిక్రమము చేయు వాళ్ళారా దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పని అంటున్నారు. 10వ వచనం నాన్న, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకుందుననియు చెప్పుకొనొచ్చు. నాటి నుండి నేనే కలుగు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. కాబట్టి మనం ధైర్యం చెప్తా ఉన్నాడు. న్యూస్ పేపర్ చదువుతున్నావు అని అంటే అది నిన్నటి వార్త. న్యూస్ పేపర్ చదువుతున్నావు అంటే అది నిన్నటి వార్త. టీవీ చూస్తున్నావు అని అంటే అది
ఈరోజు వార్త. నువ్వు బైబిల్ చదువుతున్నావని అని అంటే అది రేపటి వార్త. దేవుని స్తోత్రం చెప్పండి. మరి నీకేం వార్త కావాలి? భవిష్యత్తు జరగబోయేది కావాలి కదా. మరి బైబిల్ గ్రంథంలో జరగబోయే దాని గురించి అన్నీ రాయబడి ఉన్నాయి కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకుని తరతరముల సంవత్సరములను తలంచుకొను. తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, నీతో చెప్పుదు. 111వ కీర్తన 4వ వచనం. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనలను మీకు నియమించి ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనలను నియమించి ఉన్నాడు. యేసే పని కొట్టుకుని చెప్పాడు. శిష్యులందరూ కొట్టుకొని, అయ్యా మీరు అక్కడ సూచనలు ఏంటి, ఎప్పుడు వస్తాం చెప్పు అని అంటే ఆయన ఇట్లా జరుగుద్ది అని చెప్పానని ఇంటికెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం నుంచి 14 వరకు యుగ సమాప్తి గురించి. మార్కు సువార్త 13వ అధ్యాయం 7-8 వచనాలు. లూకా సువార్త 21వ అధ్యాయం 10 నుంచి 18 వచనాల్లో అవి చదివితే ఈరోజు అక్కడ ఉండలేదో ఆలోచించండి. ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. ఇందాక చదివినట్టున్నాడు జాయ్. మళ్ళీ ఒకసారి చూద్దాం. యెషయా 42:20. నీవు అనేక సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపకున్నావు. వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారు. అంటే మీరు ఇక్కడ వింటున్నారు కానీ ఇక్కడ ఊరికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. చెప్పలేదనంటే నన్ను ప్రశ్నిస్తాడు దేవుడు. చెప్పినప్పుడు వినలేదనంటే ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని అడుగుతారు. నేను ఆ భయంతో కూడా చెప్తున్నాను నీకు. చివరిగా దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆయన ప్రణాళిక ఏంటని అంటే, ఒకసారి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా రండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులమై ఉన్నారు. మనము అనదగిన మన పేరు పెట్టాము. ముఖ్యంగా ప్రభు బల్ల పాల్గొనేవాడు, మరణం పొందినటువంటి వారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉండుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను చిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే ఈ మాట దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. చాలాసార్లు చెప్పాను నేను. నిన్ను ఒక తల్లిగా నియమించాడు, తండ్రిగా నియమించాడు, కోడలుగా నియమించాడు, కూతురుగా నియమించాడు, కొడుకుగా నియమించాడు. మనమందరం ఆయన వారమని మరి 100వ కీర్తన చూస్తాం. ఆయనే మనం పుట్టించాడు. నీ అంతటి నా అంతటి నేను ఈ కులంలో పుట్టాలని పుట్టారా? ఈ తల్లిదండ్రులు పుట్టాలని పుట్టారా? ఎవరి వల్ల కాదు. అది ఆయన పుట్టించాడు.
ఈ కులం అన్నది మనం పెట్టుకున్నది, మతం అన్నది కూడా మనం కల్పించుకున్నది. కానీ దేవుడు నియమించాడు, నువ్వు ఈ ఊరిలో కోడలు ఉండాలని, నువ్వు ఈ ఇంట్లో కోడలుగా ఉండాలని, నువ్వు ఈ బిడ్డలకు తల్లిగా ఉండాలని, తండ్రిగా ఉండాలని దేవుడు నియమించాడు. అది నువ్వు గమనించాలి. నువ్వు మత్తుగా ఉండటానికి కాదు, నిద్రపోవటానికి కాదు, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా కాపాడాలి, వాళ్ళని మేలుకొల్పాలి. దేవుడు నియమించాడు. నీ పక్కన వాడు నశించిపోతా ఉంటే చెల్లలేకుండా ఉన్నావు అంటే దేవుడు నిన్ను అడుగుతాడు. లేక నాకు అన్నీ బాగున్నప్పుడేమో నేను వెళ్ళి సువార్త చెప్పలేకపోయాను, ఇప్పుడు బాగోకపోతేనేమో వెళ్దాం ఉన్నాను కానీ ప్రభావం నాకు బాగోలేదు అంటున్నాను. దేవుడు లెక్క అడుగుతాడు. నీ ఇంటి పక్కన వాళ్ళ గురించి లెక్క అడుగుతాడు, ఇరుగు పొరుగు గురించి లెక్క అడుగుతాడు, నీ బంధువుల గురించి లెక్క అడుగుతాడు. కొందరు ఉన్నారు చక్కగా సెలవు వస్తుందిరా అంటే వాళ్ళు ఎవరి గురించి ప్రార్థన, వాళ్ళ దగ్గరికి పనిగొట్టుకుని వెళ్ళిపోయి కొంచెంసేపు స్పెండ్ చేసి ప్రార్థన చేసుకుందామని వాటి గురించి చెప్పుకొని వస్తున్నారు. లేదా సెలవుల బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థన చేసి వస్తున్నారు. జానవాసగాలు అటువంటి మరి నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఇచ్చినటువంటి ఆ ఖాళీ సమయాన్ని ఏం చేస్తున్నావు? దేవుడు నేను నియమించాడు, అది గమనించాడు. ఆయన ఎందుకు రక్షించాడు? నువ్వు ఒక్కదాని పనులకు వెళ్ళడానికి కాదు, ఇతరుల అగ్ని నుంచి లాగినట్టుగా లాగాలట. వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక కొందరినైనా కరుణించండి, క్షమించండి. యోధా పత్రిక 21 కొందరు నాకు కూడా రక్షణ ఉంటుందా అని చెప్పని భయపడుతుంటారంట. ఎందుకు లేదు? ఎవరు కాదన్నా? యేసయ్య శాస్త్రుల పరిచయాల కంటే ముందుగా ఎవరు మారుతారంట? వేశ్యలు, ఇంకా ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు మారుతారు. ఆయన రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. నోవహు దినాల్లో ఉన్నట్టుగానే ఉంది, లోతు దినాల్లో ఉన్నట్టుగానే ఉంది. ఆలోచించాయి. కాబట్టి మనం ఏం చేయాలని అంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు. నానా గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, నానా చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించిన రాచ. ఇది వాస్తవానికి యేసు ప్రభు గురించిన ప్రవచనం. కానీ ప్రభు నిరిగిన మనకి పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ దేవుడు నియమించాడు అని అన్నాడు. ఇక్కడ యెషయా ప్రవక్త ఎందుకు నియమించాడు? నిన్ను మనం విడిపించడానికి నియమించాడు, రక్షించడానికి నియమించాడు, కాపాడటానికి నియమించాడు, వాడు కళ్ళు తెరవటానికి నియమించాడు, వాడు దుమ్ము దొరకటానికి నియమించాడు. మరి మనమేమో అది మన పని కాదులే, చూద్దాంలే అని అనుకుంటున్నాం. కాబట్టి ఆలోచించండి. అందుకని మహాజ్ఞాని సొలొమోను దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మకముందే, సూర్యచంద్రుల నక్షత్రం వచ్చేకటి కమ్మకముందే అని చెప్పనని. ఏ వయసులో? ఇక్కడ బాల్య దినాలు ఎవరికి ఉన్నాయి? బాల్య దినాలు అంటే 5 సంవత్సరాల లోపల బాల్య దినాలు. నీ బాల్య దినంలో ఎంత ఏం చేయాలి? నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో, దేవుణ్ణి గుర్తు చేసుకోవాలట.
ఏం చేస్తున్నాం మనం? సెల్ ఫోన్ నొక్కుతూ నేర్పేస్తున్నాం 5 సంవత్సరాల వాడికి. ఆడుకున్నా అని చెప్పాను. కార్టూన్ పెట్టుకో, అవి పెట్టుకు ఇవి పెట్టుకొని ఇస్తున్నాం. దానివల్ల పిల్లలకు చాలా అనారోగ్యాలు వస్తున్నాయని చెప్పాను. ఈరోజు వాక్య భాగంలో ప్రాముఖ్యంగా దేవుడు నిన్ను నాయను నియమించాడు. ఎందుకు రక్షించాడు అని అంటే ఇతను రక్షించడం కోసం నియమించాడు, రక్షించాడు. యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి ప్రభు నమ్ముకున్న ఒక సహోదరి నోట్లో పెన్న పెట్టుకొని ఉత్తరాలు రాసి కొన్ని వేల మందికి ఉత్తరాలు రాసి సువార్త ప్రకటించారు. మీకు తెలుసా? ఇది నిక్ అనేటువంటి ఒక ఆయన కాళ్ళు చేతులు రెండూ లేవు, ప్రపంచ సువార్తికుడిగా తిరుగుతున్నాడు. గురుడి వాళ్ళు ఎంతోమంది మంచి కళాకారులుగా పాటలు పాడుతూ వాద్యాలు వాయిస్తూ సువార్త సేవ చేస్తూ ఉన్నారు. మరి నువ్వు నేనేం చేస్తున్నావు? ఉన్న ఊరిలో పక్కన రక్షిస్తున్నావా? ఇంతమంది బుధవారం రాత్రి వస్తున్నారా? శనివారం రాత్రి వస్తున్నారా? ఒకరి గురించి ప్రార్థన చేసి వెళ్తున్నారా? ఇది దేవుడు మనకిచ్చిన తరుణం, దీన్ని కాపాడుకున్నాం. కాబట్టి ఈరోజు వాక్య భాగంలో యేసయ్య మార్కు సువార్త 8వ అధ్యాయం 16-21 వచనాల్లో 7 ప్రశ్నలు సంధించాడు. చివరి 21 వచ్చిన చివరిలో కూడా గ్రహింపుకున్నారా అని ప్రశ్నించాడు. మరి నీకు నాకు గ్రహింపు వస్తుందా? మనం గ్రహించి ఇతరులను రక్షించడానికి ప్రభు మనం వాడుకొని మహిమ పొందను కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. నువ్వు ఆలోచిస్తే మంచిది, నువ్వు గ్రహిస్తే మంచిది, నువ్వు వివేచిస్తే మంచిది, నీ హృదయం కఠినం కాకుండా ఉంటే మంచిది, నువ్వు ఆయన మాట వింటే మంచిది. జాగ్రత్త పడితే మంచిది. భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటున్నాం, మనుషులు సంతోషపెట్టే వాటి మీదే మనసు కలిగి ఉంటున్నాం. చేయవలసినటువంటి సమయంలో చేయకోకుండా సమయం దాటిపోయిన తర్వాత ఇప్పుడు నేర్చుకుంటానని అంటున్నాం. బుద్ధిహీనత. ప్రభు ఎందుకు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడో గుర్తుపెట్టుకో. ఎందుకు నీ ఆయుష్ పొడిగిస్తున్నాడో గుర్తుపెట్టుకో. కొన్ని ఆత్మలు రక్షించడానికి, కొన్ని ఆత్మలు వెలిగించడానికి, కొన్ని ఆత్మని నరకంలోంచి బయటకు లాగటానికి, అగ్నిలోంచి లాగటానికి ప్రభు నిన్ను తన కుమారుడుగా, కుమార్తెగా ఏర్పరచుకున్నాడు. ఆయన రాకడ వరకు నీ పనిపాట్లు నువ్వు చేసుకుంటూనే, ఉద్యోగాలు చేసుకుంటూనే, వ్యాపారాలు చేసుకుంటూనే జ్ఞానం కలిగి నడుచుకో, బుద్ధి కలిగి నడుచుకో, మెలకు కలిగి ఉండు, వాక్య పిల్లల్లో నడుచుకో, వాక్యానికి ప్రాధాన్యత. అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త. దొంగ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. గొర్రె చర్మాలు కమ్ముకున్నటువంటి తోడేళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఎవరైనా ఒకరు ప్రార్థించండి.